గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని గన్నవరం వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. గన్నవరంలో ఎన్నికల ప్రచారం చేసిన యార్లగడ్డ మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. దాసరి జై రమేష్, దాసరి బాలవర్ధన్ రావులతో కలిసి ఆయన ప్రజలను ఓట్లు వేయాలన్నారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. ఈయన దార్శనికుడు నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. ఆయన ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాల నుండి 1,20,000 కోట్ల రూపాయలని హైదరాబాద్ లో పోగుపోసాడు డబ్బు, రాష్ట్ర బడ్జెట్ లో డబ్బులు. అదే మిగతా ఆంధ్రప్రదేశ్ లో 29,134 గ్రామాలు ఉంటే వైజాగ్, విజయవాడ, తిరుపతి ఇవన్నీ కలిపి 29,134 ఉన్నాయి. వీటన్నిటికి కలిపి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి అయినా. నాకు ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి దార్శనికుడు ఎవరో కాదు ప్రజలకు ఎలా తెలుస్తుంది. చంద్రబాబు దార్శనికుడు అని ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందు తెలిసేవాడన్నా. ఎవరైనా ముఖ్యమంత్రి పదవి వచ్చినాక వాళ్ళు పరిపాలించే తీరును బట్టి వాడు దార్శనికుడు కాదని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రాష్ట్రాన్ని దశ దిశ మారుతాడని 40 ఏళ్ల అనుభవం ఏం పనికిరాలేదు. 46 సంవత్సరాల దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి పట్టం కట్టమని, అలా గన్నవరం నుంచి నన్ను బందర్ పార్లమెంట్ నుంచి బాలసూరి గారిని ఎన్నుకోమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ మరోసారి మీ గ్రామం వచ్చా, గడప గడప తిరిగా మీ గ్రామంలో సమస్యలు నా దగ్గర ఉన్నాయి, నా మైండ్లో ఉన్నాయి. ఈ గ్రామానికి ఏం చేయాలి, ఏం సమస్యలు ఉన్నాయని ఇలానే పాదయాత్రగా ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుందామని నేను వస్తే ఈ శాసనసభ్యుడు ఏదో చెప్తారు, పరిమాణ కోరికలు చెబుతా ఉంటాడు. నియోజకవర్గంలో ఇప్పుడు ఎలాంటి పరిపాలన జరుగుతుందో చూడండి. సుందరయ్య గారు ఖాళీ నడకన ఈ నియోజకవర్గం మొత్తం తిరిగేవాడంట. తర్వాత చాలా మంది మహానుభావులు వచ్చారు, కాకాని వెంకటరత్నం గారిని, వెలుగోలు సీతారామ గారిని, ఎవరైనా అందరూ సౌమ్యులు. గన్నవరం నియోజకవర్గాన్ని పరిపాలించిన తీరు అది గతంలో. కానీ వాళ్ళ నియోజకవర్గం అరాచకాలకి కేంద్రంగా, అవినీతి కార్యక్రమాలకి కేంద్ర బిందువుగా తయారైన దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. చెరువుల తోట, నీరు చెట్టు అనేది చిన్న పథకం వల్ల ఆ పథకాన్ని అడ్డం పెట్టుకుని ఏ గ్రామ చెరువు అయినా దోపిడీకి గురైంది. ఆ గ్రామ చెరువు ఒకవేళ మట్టమే ఏమైతే ఆ గ్రామంలో చెరువులో వచ్చిన మట్టి ఆ గ్రామాల అభివృద్ధికి ఉపయోగిస్తే ఆ గ్రామాలు చాలా బాగుండే పరిస్థితి. అలాగే నేను రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం తప్పుడు కేసులు పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాడి ఎంఆర్ఓల్ని నా సొంత పనులు వాడుకుని నేను డబ్బులు సంపాదించకి ఇలాంటి వాటికి మాత్రం కాదని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత పూజారికి కూడా తెలియకుండా క్రేన్తో పెకిలించి కొండపైన పెట్టిన పరిస్థితి. దేవుడికే రక్షణ లేని స్థితిలో ఈ నియోజకవర్గం ఉందంటే ఎలాంటి పరిపాలన జరుగుతుందో మీరు చూడొచ్చు. మీరు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని పునరుద్ధరించే బాధ్యత నేను డాక్టర్ బాలవర్ధన్ తీసుకుంటామని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ ఆలయాన్ని బాలవర్ధన్ దంపతులే పూజ చేసేప్పుడు నిష్ఠగా పూజ చేసి ప్రతిష్ఠించారని డాక్టర్ గారు చెప్పారు నాకు. 20,000 మందికి నేను పెద్ద హామీలు ఇవ్వట్ల సోదరులు, ఎందుకంటే చేసే చెప్పడం బెటర్. ప్రజలను మోసం చేయడం అన్నిటికన్నా పనికిమాలిన పని. 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానని మొన్న ఎన్నికల్లో వాగ్దానం చేసిన ప్రస్తుత శాసనసభ్యుడు 20,000 మందికి కాదు కదా, కనీసం 2,000 మందికి కూడా ఇవ్వాలి, 200 మందికి కూడా ఇవ్వాలి. కొన్ని పట్టాలు ఇచ్చారని ఎన్నికలు వచ్చే ముందు అడవుడిగా కోడ్ వచ్చినాక కూడా ఎమ్మెల్సీ కూడా వచ్చినాక ఇచ్చారని చెప్పారు. కానీ ఇవి కూడా ల్యాండ్లు ఇష్యూలు ఉన్నాయి తప్ప క్లియర్గా ఉన్న టైటిల్స్ కాదు. అలాగే చెప్పిన పనులు ఇవి చేయని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ 600 హామీలు ఇచ్చి ఆ హామీలు అమలు చేయలేక జగన్మోహన్ రెడ్డి మధ్యలో కొన్ని పథకాలు పెట్టాడు. ఇక పథకాలను మాట్లాడే టైం చాలు. దోమలపై దండయాత్ర అంటే దోమలు దొరుకుతుంది, దండయాత్ర చేస్తున్నాను, ధర్మ పోరాట దీక్ష చేస్తానంటాడు. పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ అధర్మం జరిగితే పోరాటం చేశారని చదివాం, కానీ ధర్మం ఏంటో పోరాటం ఏంటో అసలు మైండ్ ఉందో పోయిందో తెలియని పరిస్థితుల్లో మూడోది ఈ రాష్ట్రానికి పొరపాటున 40 ఏళ్ళ అనుభవం ఉందని మొన్న అధికారులు ఇచ్చారు. మీడియా సోదరులు కొత్త రాష్ట్రం వదలగొట్టి అవశేష ఆంధ్రప్రదేశ్కి రాజధాని మాత్రమే లేదని చెప్పడంలో వైఫల్యం చెంది కొత్త రాష్ట్రానికి ఏదైతే బాగుంటుందో అధికారులు ఇచ్చారు. ఈసారి మళ్ళీ పోలవరం రాదు, రాజధాని ఆగిపోద్దని చెప్తారు. ఆయన అసలు రాజధాని కడతం ఉండదు సోదరులు. అమెరికా రాజధానులు, టెక్సస్ రాజధానులు, ఏ దేశం రాజధాని అయినా, ఏ స్టేట్ రాజధాని చాలా చిన్న ప్లేసుల్లో ఉన్నాయి. వీళ్ళు డబ్బులు చేసుకుంటా చేశారు, అది వేరే విషయం. కానీ పొరపాటును మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ముఖ్యమంత్రి అవుతాడేమో అధికారం కట్టబెడితే ఎట్టి పరిస్థితుల్లో ఆ పనికిమాల ఐటీ మంత్రి ముఖ్యమంత్రి అవుతాడు తప్ప ఈయనవడు ముఖ్యమంత్రి ఈసారి. అతను కనుక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం కుక్కలు చంపిరేస్తూ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏమర్పాటు గురవకుండా జగన్మోహన్ రెడ్డి అయితేనే ఈ రాష్ట్రానికి దశ చూపించక 40 ఏళ్ళ అనుభవం కన్నా 46 సంవత్సరాల దమ్మున్న నాయకుడు ఈ రాష్ట్రానికి వాళ్ళ అవసరం.